హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ జిలేబీని ఇంతకుముందు ఎప్పుడు మా ఇంట్లో నేను ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చింది అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరే చూడండి జిలేబీ లోపల ఎంత గుల్లగా వచ్చిందో. ఇలా రావాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జిలేబీని ఎలా చేశాను అన్నది దాని ప్రాసెస్ చూద్దామా. నేను మీడియం సైజ్ కప్పుతో 1 కప్ మైదా తీసుకుంటున్నాను. ఈ కప్పు పిండితో నాకు 14 జిలేబీలు వచ్చాయండి. దాన్ని బట్టి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే డబుల్ పిండిని యాడ్ చేసుకోండి. 1 కప్ మైదా పిండికి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. జిలేబీ పిండి అన్నది పుల్లగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. బయట షాపుల వాళ్ళు అయితే ముందు రోజు కలుపుకొని నెక్స్ట్ రోజు జిలేబీని ప్రిపేర్ చేసుకుంటారు. అలా కాకుండా వెంటనే చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు మైదా పిండికి 1/2 నిమ్మ చెక్కని యాడ్ చేసుకోండి. 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న అన్నింటిని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. అంతా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. పల్లెటూరులో పెరుగుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి. ఆ పెరుగు అనేది చాలా పుల్లగా ఉంటుంది. ఆ పెరుగుని యూజ్ చేస్తే మాత్రం నిమ్మ చెక్క వేయాల్సిన అవసరం లేదు. సిటీల్లో కొని వాడుతాం కదండి పెరుగుని. ఆ పెరుగు అనేది అంత పుల్లగా ఉండదు. ఆ పెరుగు యూజ్ చేసినట్లయితే కంపల్సరిగా నిమ్మ చెక్క వాడుకోవాలి. జిలేబీ అన్నది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా ఈజీ రెసిపీ అండి. జిలేబీ పిండిని కలుపుకునే ప్రాసెస్ బట్టే మనకి జిలేబీ నీట్గా వస్తుందండి. ఏమాత్రం జిలేబీ పిండి వాటర్లా అయిపోయినా జిలేబీ రాదు. ఎంత ఈజీ రెసిపీ అయినా అక్కడ ఏమాత్రం తేడా కొడితే చాలా కష్టమైపోద్దండి రెసిపీ అన్నది. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని 1 కప్ మైదా పిండికి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇంట్లో యాలకుల పొడి ఉంటే వేసుకోండి. అది లేని ఎడల 4 యాలకులను దంచుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి పాకం దగ్గరికి అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జిలేబీని ప్రిపేర్ చేసుకుందాం. మీ దగ్గర బయట బేకరీల్లో సాస్ బాటిల్ పెడుతుంటారు కదా, అలాంటి సాస్ బాటిల్ మీ దగ్గర ఉంటే మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఆ బాటిల్లో వేసుకోండి. బాటిల్ లేని ఎడల నాలాగా కవర్లో వేసుకోండి. ఇలాంటి కవర్ కాకుండా మిల్క్ కవర్ కానీ లేదా కరడ్ కవర్ కానీ ఏదో కవర్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకోండి. ఇలా కవర్ తీసుకుంటే మాత్రం ఆ పిండి అంతా వేసిన తర్వాత ఎడ్జ్లో ఉన్న రబ్బర్ బ్యాండ్తో కానీ దారంతో కానీ బయటికి రాకుండా దాన్ని గట్టిగా ముడివేయండి. చూసారు కదండి, ఇలా ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత ఒక చివరి భాగాన్ని తీసుకొని మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో చిన్న హోల్ పెట్టుకోండి. మరి పెద్దగా అయితే జాంగ్రీ మనం వేసేటప్పటికే చాలా ఎక్కువ పిండి అనేది ఆయిల్లో పడిపోద్ది. మరి చిన్నదేసినా మనకి అంత వేగంగా ప్రెస్ చేయలేము. అందుకే మీడియం సైజులో హోల్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని నేను చూపిస్తున్న విధంగా కొంచెం వేస్తూ మీకు వచ్చిన షేపుల్లో జిలేబీని వేసుకోండి. అన్నీ ఇలాగే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత వెంటనే వేడి చల్లారక ముందే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసి పాకమంతా జిలేబీకి పట్టేటట్టు అటు ఇటు తిరిగేసి ఒక 5 మినిట్స్ ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత జిలేబీని తీసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.